బాలకృష్ణ వ్యవహారంపై ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన 100% నిజమన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎవరిని అవమానించలేదన్నారు ఆర్ నారాయణమూర్తి. తాము కలిసినప్పుడు వైఎస్ జగన్ ఎంతో గౌరవించారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సినిమా వాళ్లను గౌరవించిందన్నారు. సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి వైఎస్ జగన్తో మాట్లాడారని అన్నారు ఆర్ నారాయణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు గాని చిరంజీవి గారిని గాని ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్, హోల్ హార్టెడ్ టెలింగ్. పరిశ్రమ పెద్దగా వాట్ ది బెస్ట్ రోల్ ఈ ప్లేడ్ దట్ డే. ఆయన ఎవరు అవమానించారు, చాలా గౌరవించారు. మమ్మల్ని ఎవరు అవమానించారు, చాలా గౌరవించారు. మేమందరూ అటు వెళ్ళాం, సమస్యలను చెప్పాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. పేరు నాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తీసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు. ఇది జరిగిన సత్యం అండి. 3 ఏళ్ల క్రితం తాడేపల్లిలో వైఎస్ జగన్తో చిరంజీవి దంపతులు సమావేశమయ్యారు. అయితే భేటీ అనంతరం తిరిగి వెళ్తూ గన్నవరం ఎయిర్పోర్ట్లో చిరంజీవి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్తో భేటీ చాలా బాగా జరిగిందంటూ చెప్పుకొచ్చారు. పండుగ పూట ఓ సోదరుడిగా తనను వైఎస్ జగన్ విందుకు ఆహ్వానించారంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. వైఎస్ జగన్ దంపతులు తమపై చూపిన ఆప్యాయత ఎంతో సంతృప్తినిచ్చిందంటూ మెగాస్టార్ తెలిపారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో జరిగిన ఈ సమావేశం 1-to-1 సమావేశం చాలా సంతృప్తికరంగా చాలా బాగా జరిగింది. నాకు ఎంతో ఆనందంగా ఉంది. దానికి కారణం ఏంటంటే, మొదటగా ఈ పండుగ పూట ఒక సోదరుడుగా ఆయన నన్ను ఆహ్వానించి విందు భోజనానికి అండ్ ఆయన నాతో సంభాషించిన తీరు కానీ, నాకు ఆప్యాయతను కనబరిచిన విధానం కానీ నాకు అత్యంత సంతృప్తినిచ్చింది. అలాగే దగ్గరుండి శ్రీమతి భారతి గారు వడ్డించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఇంత ఆప్యాయత కనపరిచినటువంటి ఆ ఇద్దరికీ సభాముఖంగా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.